వారసత్వ రాజకీయాలు ఉండటం వద్దు అని చెప్పేవాళ్ళు మళ్ళీ తమ దగ్గరకు వచ్చేటప్పటికి అదే చేస్తారు. శివసేనలో బాలాసాహెబ్ ఠాక్రే కుమారుడు అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే తన కుమారుడి కోసమే రాజకీయం చేస్తున్నాడు. శివసేన మూల సిద్ధాంతం బాలాసాహెబ్ ఠాక్రే మూల సిద్ధాంతం అయినటువంటిది కుటుంబానికి సంబంధం ఉండకూడదన్నది కానీ, కుటుంబ రాజకీయాలు ఉండకూడదని చెప్పింది కానీ, అదే సందర్భంగా ఏదైతే రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పినటువంటిది కానీ ఉద్ధవ్ ఠాక్రే చెయ్యట్లేదు. ఇంకోటి తన కొడుకు కోసం, అంటే ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే కోసమనినే పార్టీ సిద్ధాంతాన్ని నాశనం చేస్తున్నాడు అని ఆరోపించి 40 మంది ఎమ్మెల్యేలతో యువతరకు వచ్చి అందులో 39 మందిని గెలిపించుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా ఆనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈనాడు తను అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా మొన్ననే రాజీనామా చేసి ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి షిండే ఎవరైతే ఉన్నారో తను కీలకమైనటువంటి అడుగు ఏంటయ్యా అంటే తనకి ముఖ్యమంత్రి పదవి రాకపోయినా తన కొడుకు డిప్యూటీ సీఎం చేయాలని అడుగుతున్నారు. అంటే ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే వద్దు కానీ తన కొడుకు అయినటువంటి శ్రీకాంత్ షిండేకి డిప్యూటీ సీఎం కావాలని పట్టుబడుతున్నారు. శ్రీకాంత్ ప్రస్తుతం కళ్యాణ్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. దీంతోపాటు తనకు మహాయత్ కూటమి కన్వీనర్ పదవి ఇవ్వాలని షిండే డిమాండ్ చేస్తున్నాడు. అంటే ముఖ్యమంత్రి పదవి కనుక బీజేపీ తీసుకునేటట్టయితే తనని ఎన్డీఏ కన్వీనర్గా పెట్టి, అంటే మహాయత్ కూటమి అంటే అక్కడ ఎన్డీఏ అనమాట, దాని కన్వీనర్గా పెట్టి తన కొడుకు డిప్యూటీ సీఎం ఇస్తే ఓకే అని చెప్తున్నాడు అన్నటువంటిది కీలకమైన పాయింట్.